అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం స్త్రీ పర్వాన్ని చెప్పుకోబోతున్నాం. అయితే అటు హస్తినాపురంలో సంజయుడు దుఃఖితుడైన ధృతరాష్ట్రుని తన పుత్రుల మరియు బంధువుల అంత్యక్రియలను జరిపించవలసినదిగా అర్థించెను. ధృతరాష్ట్రుడు పదే పదే ఇట్లు విలపించసాగెను. ఓ శ్రీకృష్ణ భగవానుడు, భీష్ముడు, విదురుడు వంటి వారందరి సత్సలహాలను నిర్లక్ష్యపరిచినందుకు నేడు నా పుత్రులందరితో పాటు రాజ్యమును కూడా కోల్పోతిని. అతడు అట్లు శోకిస్తూ ఒక్కసారిగా నేలపై పడిపోవుటతో విదురుడు వెంటనే అతడిని పట్టుకుని ఇట్లు అర్థించెను. ఓ రాజా, దయచేసి పైకి లేకుము. అట్లు విలిపింపరాదు. జన్మించిన వారందరికీ మృత్యువు తప్పదు. నిజమునకు ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ ఒకే వాహనములో మృత్యువు వైపునకే ప్రయాణిస్తుండిరి. సోదరా, ఈ విధముగా చింతిస్తూ దుఃఖమును ఎన్నడును అంతమొందించలేము. నిజమునకు అది మన బాధను మరింత అధికము చేయును. జీవాత్మలు నిరంతరముగా జన్మిస్తూ మరణిస్తుందురు. ఈ ప్రక్రియలో తాత్కాలిక సంబంధాలను సృష్టించుకును. కనుక ఈ జగత్తులోని తాత్కాలిక ప్రేమానుబంధముల స్వభావమును గూర్చి ఎరిగిన బుద్ధిమంతుడు ఎన్నడును జనన మరణాలను గూర్చి శోకించడు. కనుక సార్వత్రికము మరియు అనివార్యము అయిన దానిని గూర్చి ఎన్నడను దుఃఖింపరాదు. ఓ రాజా, క్షత్రియునికి యుద్ధరంగంలో మరణం అనగా ఈ తాత్కాలిక శరీరముతో త్వరితగతిన స్వర్గమును సాధించుట. కనుక నీ కుమారుల మరణమునకు శోకింపరాదు. బుద్ధిమంతులు ఏ పరిస్థితిలోనైనా ఆనందముగానే ముందురు. ఒకరు మనోవేదనను జ్ఞానముతోనూ శరీర బాధను ఔషధాలతోనూ దూరము చేసుకోవలను. విదురుని జ్ఞాన పలుకులను వినిన ధృతరాష్ట్రుడు కొంత ఉపశమించెను. నిజమునకు ఆ వృద్ధుడైన అంతరాజు జ్ఞాన బలముతోనే దుఃఖమును శాశ్వతముగా నిర్మూలించుకోగలనని విశ్వసిస్తూ తన సోదరుడిని మరింత అధికముగా జ్ఞానమును బోధించవలసినదిగా అర్థించెను. తరువాత విదురుడు ఇంకను ఇట్లు పలికెను. ఓ రాజా, మరణం పిమ్మట శరీరములో మిగిలి ఉండేది కేవలం ఎముకలు మరియు బూడిద. అప్పుడు పేద, ధనిక, అందము మరియు వికారాలు అనే భేదములు ఉండవు. కనుకనే తాత్కాలిక స్థితులకు ఆనందించుట లేక విచారింపరాదు. తరువాత ధృతరాష్ట్రుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును గూర్చి మరింత అధికముగా ప్రశ్నింపసాగెను. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావముతో జీవులు ఎట్లు కామ్యకర్మలలో చిక్కుకొనునో అవగాహన చేసుకోదలచినను. అందుకు విదురుడు అతనికి జన్మ మృత్యు విధానమును కపిలదేవుడు తన తల్లి దేవహూతికి వివరించినట్లుగానే విపులముగా వివరించెను. ఈ సంభాషణ క్రమములో విదురుడు ధృతరాష్ట్రునికి ఒక కథను తెలిపెను. ఒకసారి ఒక బ్రాహ్మణుడు దట్టమైన అడవిలో క్రూర మృగాలు సంచరిస్తున్నట్టి ప్రాంతములో చిక్కుకుపోయెను. తన భయంకర పరిస్థితిని గ్రహించిన బ్రాహ్మణుని హృదయము భయముతో నిండి ఆశ్రయము కొరకు అటు ఇటుకు పరిగెత్తసాగెను. బ్రాహ్మణుడు క్రూర మృగాల నుండి పారిపోవుటకు ఎంత ప్రయత్నించినను వాటికి దూరముగా పారిపోవుట సాధ్యపడదని గ్రహించెను. అంతేకాకుండా ఆ బ్రాహ్మణుడు ఆ అడవి అన్ని వైపుల నుండి ఒక బలమైన వలతో ఆవరింపబడి ఉండుటను కూడా గమనించి దానిలో తాను చిక్కుకున్నట్లు నిర్ధారించుకునెను. ఆ వల 5 తలల సర్పముతో చుట్టబడి ఉండెను. అంతేకాకుండా అక్కడ ఒక భయంకరమైన వృద్ధ స్త్రీ తన చేతులు చాచి నిలువుము, నిలువుము అని అతడిని పదే పదే అడ్డగింపసాగెను. అది బ్రాహ్మణుని పరిస్థితిని మరింత అధిక ప్రమాదకరమును చేసెను. అట్లు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆ బ్రాహ్మణుడు ఒక్కసారిగా తీగలతో అలుముకోబడిన ఒక లోతైన చీకటి నూతిలో క్రిందకు పడిపోతూ తీగల నడుమ చిక్కుకుపోయెను. అట్లు అతడు ఆ నూతిలో పెద్ద పనస పండుకు వలె తలక్రిందులుగా వేలాడుతుండగా నూతి అడుగున ఒక పెద్ద సర్పము అతని కొరకే వేచి ఉండుట కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిరాశతో నూతిపైకి చూడగా అక్కడ 6 ముఖాలు 12 పాదములు కలిగిన ఒక పెద్ద ఏనుగు అక్కడ నిలుచుండుటను చూచెను. నూతి గట్టుపై అనేక తేనెటీగలు తేనె పట్టులను పెట్టుకుని ఉండెను. దాని నుండి తేనె దారలుగా కారుతుండటతో నూతి నడుమ వేలాడుతున్నట్టి ఆ బ్రాహ్మణుడు తన నాలుకను చాపి తేనెధారలను ఆస్వాదింపసాగెను. అట్టి విపత్కర స్థితిలోనూ అతడు మరింత అధికముగా తేనెను త్రాగదలచి తన మెడను ముందుకు సాగదీయసాగెను. తరువాత నూతిలో పడకుండా తాను పట్టుకునిన కొరికి వేస్తున్నట్టి అనేక నల్లటి మరియు తెల్లటి రంగు ఎలుకలను చూచెను. కాని ఆశ్చర్యకరమైన విషయమేమనగా ఇట్లు అడవి క్రూరమృగాలు, ఏనుగు, నూతి అడుగున గల సర్పము, అడవిలోని భయంకర వృద్ధ స్త్రీ, తేనెటీగలు భయపడుతున్నను, తాను పట్టుకుని తీగలను కొరుకుతున్నట్టి ఎలుకలతో భయపడుతున్నను ఆ బ్రాహ్మణుడు ఇంకనూ జీవితం పట్ల ఆశను కోల్పోలేదు.
విదురుడు ఇంకా ఇలా పలికెను: ఓ ధృతరాష్ట్ర, ముక్తి మార్గము నెరిగిన ఋషులు దీనిని ఉదాహరిస్తుందురు. ఈ కథలో చెప్పబడిన అరణ్యమే ఈ భౌతిక సంసారము. క్రూర మృగాలు అనేవి రోగములు. ఆ భయంకరమైన వృద్ధ స్త్రీయే వృద్ధాప్యము, మరియు ఆ నూతి జీవాత్మ యొక్క భౌతిక శరీరము. నుయ్యి అడుగు భాగము నుండి సర్పము కాలము. తీగలు జీవులందరూ అనుభవింపదలచు భౌతిక భోగ విషయములు. 6 ముఖాలు కలిగిన ఏనుగు 6 ఋతువులను, దాని 12 కాళ్ళు 12 మాసాలు. నల్లటి మరియు తెల్లని రంగు గల ఎలుకలు తమ మన పరిమిత జీవిత ఆయువును హరింపజేసే రాత్రింబవళ్లును సూచించును. మన కోరికలే తేనెటీగలు, మరియు కారుతన్నెట్టి తేనె అట్టి కోరికల నుండి ఆశించు భౌతిక సుఖము. ఈ కథను నిశితముగా పరిశీలించిన వారు తప్పక ఈ భౌతిక ప్రకృతి యొక్క వాస్తవిక స్థితిని గ్రహించి హేయమైన జీవితం పట్ల అనాసక్తుడగును. అది వినిన ధృతరాష్ట్రుడు ఇట్లు కోరుకొనెను: ఓ విదురా, నీవు నాకు అద్భుత కథను తెలిపితివి. ఇప్పుడు దయచేసి నీ జ్ఞానవాక్కులు కొనసాగించుము. వాటి శ్రవణం ద్వారా నా మనస్సు మరియు హృదయమును తృప్తిని పొందును. విదురుడు తన బోధను ఇంకను ఇట్లు కొనసాగించెను: రాజా, ఒక ప్రయాణికుడు సుదీర్ఘ ప్రయాణముతో అలసినప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నట్లుగానే జీవాత్మలు ఈ భౌతిక సంసారంలో ప్రయాణిస్తూ ఒక గర్భము నుండి మరొక గర్భమునకు మారుతూ విశ్రాంతి తీసుకుందరు. ఈ సంకటాల నుండి విముక్తిని పొందదలిచిన బుద్ధిమంతులు మాత్రమే క్రోధము మరియు లోభాలను విడుచుటకు ప్రయత్నించుదురు. అతడు తన ఇంద్రియాలను నియంత్రిస్తూ సత్యమునే పలుకుతూ ఈ నిరంతర జనన మరణ సంహారముల నుండి తప్పించుకుంటకు ప్రయత్నించును. ధృతరాష్ట్రుడు విదురుని పలుకులను వింటున్నప్పటికీ అతని మనస్సు నిరంతరముగా తన ప్రస్తుత దుస్థితికి కారణమైన సంఘటనలను పదే పదే స్మరిస్తుండెను. అతడు అలా యోచిస్తూ ఆ వృద్ధ అంధరాజు మరొకసారి స్పృహ కోల్పోవగా విదురుడు, సంజయుడు మరియు వ్యాసదేవుడు అతనికి స్వాంతన చేకూర్చ యత్నించిరి. వారు అతనిపై చల్లటి నీరును చిలుకరించి వింజామరను వీచుటతో ధృతరాష్ట్రుడు తిరిగి స్పృహలోకి వచ్చెను. తరువాత అతను హృదయ విదారకముగా రోదింపసాగెను. పిమ్మట తన పుత్రుల మరణముల గూర్చి విలపిస్తూ ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా ఇట్లు ప్రకటించెను: ఇట్టి ఆపదలో చిక్కుకున్న మానవునికి జీవించి ఉండుట కంటెను మరణమే మేలు. నా ఈ జీవితమును అంతమొందించుకొనుదను. అప్పుడు వ్యాసదేవుడు ఇట్లనెను: పుత్రా, దయచేసి నీ పుత్రుల మరణమునకు అధికముగా శోకింపరాదు. ఒకసారి నేను ఇంద్రుని సభకు వెళ్ళినప్పుడు అక్కడ స్వర్గాధిపతి తన సభలో అనేక దేవతలు మరియు ఋషులతో చుట్టబడి ఉండెను. అక్కడ భూదేవి బ్రహ్మలోకములో మీరు నా కార్యమును నెరవేర్చదమని ప్రతిజ్ఞ చేసిరి. దానిని వెంటనే పూర్తి చేయవలసినదిగా కోరెను. ఇంద్రునికి సోదరునిగా వామదేవునిగా అవతరించబోనున్నట్టి విష్ణు భగవానుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను: భూదేవి ధృతరాష్ట్రుని జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుని కురుక్షేత్ర సంగ్రామములో భూమిపైన గల రాజులందరి వినాశము కొరకు ఏర్పరిచి త్వరలోనే నీ భారమంతటిని తీర్చదనని విశ్వసింపము. ధృతరాష్ట్ర, దుర్యోధనుడు కలి యొక్క అవతరణ. అందుచేత అతడు నీవు ఇప్పుడు ఏ మారణకాండకు శోకిస్తుంటివో దానికి కారణమయ్యను. మరోవైపు పాండవులు నిర్దోషులు కనుక నీవు వారిని క్షమించవలను. రాజసూయ యాగ సమయములో నారదముని యుధిష్ఠిరునికి భవిష్యత్తులో పాండవుల మరియు కౌరవుల నడుమ గొప్ప యుద్ధము జరిగి భయంకరమైన క్షత్రియ మారణకాండకు దారితీయునని తెలిపెను. ఆనాటి నుండి మహారాజు యుధిష్ఠిరుడు తన కౌరవ సోదరులతో శాంతియుత సంబంధాలను నెలకొల్పుటకు తమ శక్త్యానుసారము అనేక ప్రయత్నాలు చేసెను. ఏమైనను భూభారమును నిర్మూలించుటే దేవతల ప్రణాళిక అయినందున అతని ప్రయత్నాలు విఫలమయ్యను. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు జీవులందరి శ్రేయస్సు కొరకై చక్రవర్తిగా స్థాపింపబడెను. అందుచేత నీవు నిరాశతో ప్రాణాలను విడువదలచరాదు. అలా కాకుండా నీ భవిష్యత్తు మేలు నాశించి నీ శేష జీవితమును తపోసాధనలతో గడుపుము. వ్యాసదేవుని పలుకులను గూర్చి నిశితముగా ఆలోచించిన పిమ్మట ధృతరాష్ట్రుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఓ ద్వైపాయన, భరింపరాని దుఃఖము బాధిస్తున్నను నేను ఇప్పుడు ఆత్మహత్యాయత్నమును వీడి ఇకపై మరింత అధికముగా విలపించుకుంటుటకు ప్రయత్నించెదను. అది వినిన పిమ్మట వ్యాసదేవుడు అదృశ్యమయ్యను. తరువాత విదురుని సూచనను అనుసరించి ధృతరాష్ట్రుడు తన బంధువుల క్రియాకర్మలను చేసేందుకు ఉపక్రమించెను. ఆ వృద్ధరాజు తన రథములో గాంధారి, కుంతి మరియు వేలాది కౌరవ వితంతువులతో కలిసి బయలుదేరెను. ఆ స్త్రీలందరూ హృదయ విదారకముగా రోదిస్తుండగా ధృతరాష్ట్రుడు వెంటనే కురుక్షేత్రం వైపునకు కదిలి వెళ్ళెను. పిమ్మట కొద్ది దూరం ప్రయాణించిన పిమ్మట దారిలో ఎదురుగా కృష్ణుడు, అశ్వత్థామ మరియు కృతవర్మలను కలుసుకొనెను. అప్పుడు కృపాచార్యుడు ఇట్లు పలికెను: ధృతరాష్ట్ర, మీ జ్యేష్ఠపుత్రుడు స్వర్గమును అధిరోహించిన పిమ్మట మేము ముగ్గురము మాత్రమే ప్రాణాలతో ఉంటిమి. ఏమైనను పాండవుల సేన కూడా పూర్తిగా నశించినది. భీముడు అధర్మముగా దుర్యోధనుని చంపుట చేత మేము ద్రౌపది మరియు ద్రుపదపుత్రులను పాంచాల మరియు పాండవ యోధులందరూ వారి శిబిరములలో నిద్రిస్తుండగా హతమార్చితిమి. పాండవులతో పోరాడగల సామర్థ్యము లేనందున మేము వారి నుండి తప్పించుకున్నట్టుకు పారిపోతుంటిమి. ఓ గాంధారి, నీ కుమారులు వీరమరణం పొందినందున వారి కొరకై నీవు శోకింపరాదు. తరువాత కృపుడు, అశ్వత్థామ మరియు కృతవర్మ గంగానదిని చేరుకుని కొంతకాలం పిమ్మట
ఎవరి దారిలో వారు వెళ్ళిపోయిరి. కృపాచార్యుడు హస్తినాపురమును చేరుకొనగా కృతవర్మ ద్వారక వైపునకు ప్రయాణించెను. మరియు అశ్వత్థామ వ్యాసదేవుని ఆశ్రమమును ఆశ్రయింపదలుచుకును. ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురము నుండి బయలుదేరినని తెలుసుకున్న యుధిష్ఠిరుడు ఇతర పాండవులతో శ్రీకృష్ణ కుమారుడు మరియు సాత్యకి ద్రౌపది ఇతర పాంచాల స్త్రీలతో ధృతరాష్ట్రుని కలుసుకును. ధృతరాష్ట్రుడు గంగానదీ తీరమును చేరుకుని పిమ్మట అక్కడ భరత స్త్రీలు సమూహాలుగా ఉండటను గమనించెను. యుధిష్ఠిరుని చూచిన వెంటనే ఆ స్త్రీలందరూ అతని చుట్టుముట్టి శోకముతో విలపించసాగిరి. యుధిష్ఠిరుడు వారందరినీ దాటుకుంటూ వెళ్లి అంధుడైన తన పెదతండ్రిని చేరి తన ప్రణామాలను సమర్పించిరి. అందుకు ధృతరాష్ట్రుడు అయిష్టముగాని అతడిని పైకి లేవనెత్తి ఆలింగనము చేసుకునను. నిజమునకు ధృతరాష్ట్రుడు క్రోధముతో దహించుకుపోతుండెను. భీముని ఆలింగనము చేసుకుని అవకాశం కొరకు నిరీక్షించసాగెను. అది ప్రేమతో కాకుండా అతడిని నలిపి చంపు కోరికతో ఉండెను. వృద్ధరాజు దురాలోచనను పసిగట్టిన శ్రీకృష్ణ భగవానుడు వెంటనే భీముడిని ప్రక్కకు లాగివేసెను. పిమ్మట వెనువెంటనే వృద్ధరాజు ప్రక్కన ముందుగానే ఏర్పరచబడి ఉంచిన భీముని విగ్రహమును ధృతరాష్ట్రుని ఎదుట ఉంచెను. ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలమును కలిగి ఉండెను కనుక తన బాహువులతో లోహ విగ్రహమునే నిజమైన భీముని దేహముగా భావించి బలమును ఉపయోగించి ముక్కలుగా నలిపివేసెను. అట్టి క్రూరచర్యతో ధృతరాష్ట్రుడు తన ఎదను తీవ్రముగా గాయపరుచుకునెను. రక్తము క్రక్కుతూ శోషించి నేలపై స్పృహ తప్పి పడిపోయెను. సంజయుడు అతడిని పట్టుకునను. ధృతరాష్ట్రుడు తేరుకుని భీముని వధకు రోధింపసాగెను. అతడు పశ్చాత్తాపం చెందుతుండేనని గమనించిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనను: ఓ ధృతరాష్ట్ర, భీముడు మరణించలేదు. దుర్యోధనుడు తయారు చేయించిన భీముని ఇనుప విగ్రహమును నీవు ధ్వంసము చేసితివి. నీవు ఈ భూమిపైన గల మిక్కిలి బలవంతుడవు కనుక ఎవరును నీ ఆలింగనములో చిక్కుకుని బ్రతకలేరు. నిన్ను ఘోర పాపకార్యము నుండి రక్షింపదలచి నేను భీముని ఇనుప విగ్రహమును నీ ఎదుట ఉంచితిని. కనుక దయచేసి నన్ను క్షమించి నీ అనవసర శోకమును విడువుము. ఇక ఒక సేవకుడు ధృతరాష్ట్రుని శరీరమును శుభ్రపరుస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు కొనసాగించెను: ఓ రాజా, మీ పొరపాటు వలన జరుగుతున్న మారణకాండకు పాండవులను ఎందుకు ద్వేషిస్తుంటిరి? భీష్ముడు, విదురుడు మరియు ఇంకను అనేక ఇతర పెద్దలతో పాటు నేను కూడా నీకు జరగబోయేదానిని గురించి హెచ్చరించితిని. కానీ నీవు వాటన్నింటినీ పదే నిర్లక్ష్యపరచితివి. ఎవరు తమ దోషాలను ఎరుగడో మరియు ఇతరుల హితకరమైన సూచనలను అంగీకరించడో అతడు తప్పక తీవ్ర బాధలకు గురిగగును. ధృతరాష్ట్ర, నీ కుమారులు గతములో చేసిన పాపచర్యలకు సమాధానముగా భీముడు ప్రతీకారము చేయుట ధర్మమేనని మీరు నమ్రతతో అంగీకరించవలను. అందుకు ధృతరాష్ట్రుడు ఇలా బదులిచ్చెను: కృష్ణ, నీవు చెబుతున్నది సత్యము. అధికమైన పితృవాత్సల్యముతో ధర్మ మార్గము నుండి పతితుడనైతిని మరియు దాని ఫలితాలను నేడు అనుభవిస్తుంటిని. నేను ఇప్పుడు నా క్రోధమును విడిచితిని కనుక నన్ను నిజముగానే భీముని ఆలింగనము చేసుకొనుము. ఇప్పుడు నా పుత్రుడు నాతో లేనందున నా భవిష్యత్తు సమస్తము పాండవుల దయాస్వభావంపైననే ఆధారపడి ఉండెను. అట్లు పలికి ధృతరాష్ట్రుడు భీముని, అర్జునుని మరియు నకుల సహదేవులను కన్నీటితో హత్తుకొనెను. పిమ్మట ధృతరాష్ట్రుని కోరికను అనుసరించి పాండవులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గాంధారిని దర్శించుటకు వెళ్ళిరి. నిజమునకు తన కుమారుడు మరణం పట్ల తీవ్ర శోకముతో గాంధారి యుధిష్ఠిరుని శపించదలిచెను. దివ్యదృష్టితో అందరి హృదయాంతరాలలోని ఆలోచనలను ఎరిగిన వ్యాసదేవుడు గాంధారి అంతరంగమును గ్రహించెను. పాండవులు గంగానదీ తీరమును చేరుకొనక మునిపే అతడు గాంధారిని సమీపించెను. వ్యాసదేవుడు ఇట్లు అర్థించెను: గాంధారి, నీవు యుధిష్ఠిరుని శపించవద్దు. అలా కాకుండా నీవు పాండవులను క్షమించవలసినదిగా కోరుతుంటిని. యుద్ధముకు ముందు నీ కుమారుడైన దుర్యోధనుడు నిన్ను సమీపించి శత్రువులపై యుద్ధములో విజయము సాధించుటకు నీ ఆశీస్సులను అడిగిరి. ఆ సమయములో నీవు ఇట్లు తెలిపితివి: ప్రియకుమార, యతో ధర్మ తతో జయ, ధర్మము ఉన్న చోటనే విజయం ఉండును అని హామీ ఇచ్చితివి. ఓ గాంధారి, నీ కుమారుల కంటెను పాండవులు అనేక రెట్లు ధర్మాత్ములైనందున సహజముగానే వారు విజయమును సాధించిరి. అందుచేత వారిని శపింపవలనను నీ పాపముతో కూడిన క్రోధమును నిగ్రహించుకుని వారిని క్షమింప యత్నింపుము. అందుకు గాంధారి ఇట్లు పలికెను: ఓ ఋషిశ్రేష్ఠ, నాకు పాండవుల పట్ల ఎన్నడను ఎట్టి దుర్భావము లేదు. నా కుమారుల నాశనమునకు వారి దుష్టకార్యములే కారణమని నేను ఎరుగుదును. ఏమైనను ఒక విషయము నా హృదయమును దహించి వేస్తున్నది. శ్రీకృష్ణ భగవానుని సమక్షములో ధర్మయుద్ధములో భీముడు నా కుమారుడిని జయించాడని ఎరిగి దుర్యోధనుని నాభి క్రింద గదతో దెబ్బకొట్టి కపట విధానముతో విజయం సాధించిరి. శ్రీకృష్ణ భగవానుని సమక్షములో
ధర్మయుద్ధములో భీముడు నా కుమారుడిని జయించలేడని ఎరిగి దుర్యోధనుని నాభి క్రింద గదతో దెబ్బకొట్టి కపట విధానంతో విజయము సాధించిరి. ఈ విధముగా గాంధారి మరియు వ్యాసదేవుడు సంభాషిస్తుండగా పాండవులు వారిని భయముగానే సమీపించిరి. భీముడు ఆమె చివరి పలుకులను విన్నందున అతడు భయముతో ఇట్లు బదులిచ్చెను: మాత, నేను కపట యుద్ధము చేసేందుకు గల ఏకైక కారణం, నేను ఆ పద్ధతితోనే దుర్యోధనుడిని ఓడింపగలను. కపట మార్గంలోనే అతడు యుధిష్ఠిరుని నుండి రాజ్యమును చేజిక్కించుకును. అంతేకాకుండా మాకు దానిని తిరిగి ఇచ్చుటకు కూడా వారు కపట విధానమునే అవలంబించిరి. దుర్యోధనుని పాపకార్యాల చేత మేము అనుభవించిన కష్టములన్నింటినీ పరిగణించి చూచినచో అతడు ఏ పద్ధతిలోనైనా వధింపబడుటకు అర్హుడని నిశ్చయించుకుంటుని. అందుకు గాంధారి ఇట్లు బదిలిచ్చెను: భీమా, అతడు ఏదైనాను చేసి ఉండవచ్చును. దుర్యోధనుడు గొప్ప యోధుడు కనుక అతడు కపట విధానముతో వధింపబడుటకు పాత్రుడు కాడు. నీవు ఏమి చెప్పినను నీవు దుశ్శాసనుని రక్తము త్రాగుట, దుర్యోధనుని తొడలను విడుచుట మిక్కిలి హేయమైన కార్యాలు. ఆర్యులు ఎన్నడూను అట్లు చేయరు. అందుకు భీముడు ఇట్లు బదులిచ్చెను: గాంధారి, నిజమునకు నేను దుశ్శాసనుని రక్తమును త్రాగలేదు. ఆ సమయములో వృషసేనుడు నకులుని అశ్వాలను చంపుటతో అతని మిక్కిలి ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకొనెను. కేవలం విజయోత్సాహులైన కౌరవులను భయపెట్టుటకు మరియు దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని బలవంతముగా లాగినప్పుడు క్రోధముతో నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకు దుశ్శాసనుని రక్తము త్రాగినట్లుగా నటించితిని. ఆ రక్తము నా పళ్లను పెదవులను దాటి లోనికి వెళ్ళలేదు. ఈ ఈ విషయము కర్ణుడు కూడా ఎరుగును. నా చేతులను మాత్రమే రక్తముతో తడిపితిని. ఏమైనను గాంధారి శాంతపడకుండెను. మిక్కిలి క్రోధము మరియు కలతతో ఇట్లు ప్రశ్నించెను: భీమా, కనీసం స్వల్ప అపరాధి అయిన నా ఏ ఒక్క పుత్రుడైనా చంపకుండా విడువకుంటివా? గాంధారి భీముని ఇట్లు ప్రశ్నించెను. భీమా, యుధిష్ఠిరుడు ఎక్కడ? సిగ్గు మరియు భయముల చేత యుధిష్ఠిరుడు అందరికంటెను వెనుక నిలుచుండెను. అది వినని యుధిష్ఠిరుడు రెండు చేతులను జోడించి నెమ్మదిగా ముందుకు వచ్చెను. భయముతో శరీరమంతయు కంపిస్తుండగా యుధిష్ఠిరుడు ఇట్లు నెమ్మదిగా పలికెను: మాత, నీ క్రూర క్రూరహంతకుడును మరియు నీ శాపమును పొందుటకు అర్హుడనైన యుధిష్ఠిరుడును ఎదురుగా ఉంటిని. ఈ భయంకర మారణకాండకు నేనే కారణమని ఎరిగి ఈ గొప్ప రాజ్యమును అనుభవించుటకు లేక ఈ శరీరమును నిలుపుకుని కోరిక లేనివాడను. యుధిష్ఠిరుని ఈ వినయపూర్వకమైన వాక్కులను వినిన పిమ్మట గాంధారి మౌనముగా ఉండిపోయెను. తనలో ప్రవహిస్తున్న క్రోధమును బలవంతముగా అణుచుకుంటూ నిట్టూరుస్తుండెను. అతడు వంగి ఆమె పాదాలపై పడబోయెను. అంతలో కళ్లకు కట్టబడి ఉన్నట్టి గంతల సందు నుండి యుధిష్ఠిరుని అందమైన పాదాల గోళ్లపై గాంధారి దృష్టి పడినంతనే అవి అందవికారముగా మారిపోయెను. అది చూచిన అర్జునుడు భయముతో వెంటనే శ్రీకృష్ణ భగవానుని వెనుకకు వెళ్ళెను. నకుల నకుల సహదేవులు భయముతో వెనక్కి మరలిరి. గాంధారి ఇట్లు కోపమును ప్రదర్శించి తన ప్రతీకారమును తీర్చుకొని శాంతించెను మరియు తల్లి వలె తిరిగి పాండవులను ఓదార్చసాగెను. గాంధారి వద్ద సెలవు తీసుకుని పాండవులు తమ తల్లి అయిన కుంతీదేవిని కలుసుకున్నట్టుకు వెళ్ళిరి. కుంతీదేవి తన కుమారులను ఆందోళనతో కూడిన ఎడబాటు అనంతరము చూచి వెంటనే బిగ్గరగా రోదింపసాగెను. పాండవ శరీరాలపై గల అనేక గాయాలను పరికిస్తూ కుంతీదేవి వారిని పదే పదే హత్తుకుంటూ తలలను నిమరసాగెను. అట్లు రోదిస్తూ కుంతీదేవి ద్రౌపదిని తన చేతులలోకి తీసుకుని తన మనమళ్ల మరణమునకు ఎంతగానో రోదించెను. చివరకు కొంత సమయం పిమ్మట ఉపశమించిన కుంతీదేవి తన కుమారులను మరియు కోడలు ద్రౌపదిని తీసుకుని గాంధారి వద్దకు వెళ్ళగా వారందరూ కలిసి తమ బాధను పంచుకొనిరి. ఆ సమయంలో వ్యాసదేవుడు గాంధారికి దివ్యదృష్టిని ప్రసాదింపగా ఆమె రణక్షేత్రమును చూడగలిగెను. అది గొప్ప గగుర్పాటుకు కలిగించెను. గాంధారి గొప్ప ఆశ్చర్యముతో ఆ సువిశాల ప్రదేశములో అసంఖ్యాక మృతదేహాలు చెల్లాచెదురుగా పడి అసంఖ్యాకమైన రాక్షసులు మరియు జంతువులు పక్షులను క్రీడాస్థలముకుటను చూచెను. తరువాత వ్యాసదేవుని ఆజ్ఞానుసారము ధృతరాష్ట్రుడు, పాండవులు, శ్రీకృష్ణ భగవానుడు మరియు ఇతర వితంతువులందరూ కురుక్షేత్రముకు బయలుదేరి అక్కడ ఆ స్త్రీలు మరణించిన తమ భర్తల, సోదరుల, పుత్రుల, తండ్రుల శరీరాలను భయంకరమైన రాక్షసులు, జంతువులు, పిశాచీలు పీక్కు తినసాగెను. ఇట్టి భయంకర దృశ్యమును చూచిన స్త్రీలు భయముతో ఆర్తనాదాలు చేస్తూ తమ రథముల పైనుండి దిగుతూ వారిలో కొందరు స్పృహ తప్పిపడిపోయిరి. మరికొందరు కలవరముతో అటు ఇటు పరిగెత్తసాగిరి. గాంధారి శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లు పలికెను: నా కోడళ్ళు తమ మరణించిన బంధువుల, భర్తల, పుత్రుల, తండ్రుల మృతదేహాలను కనుగొను ఆశతో ఎట్లు పరిగెత్తుతుండిరో చూడుము. ఓ కృష్ణ, ఇప్పుడు ఈ వీరుల మృతదేహాలను ఈడ్చుకుంటూ జంతువుల మరియు పక్షుల ఆకలితో ఎలా పొడుచుకు తింటుండెనో చూచి నా హృదయం ఆవేదన మరియు అసహ్యముతో దహించుకుపోతుండెను. మృతవీరుల పత్నులు ఎలా ఉన్మాదులకు వలె ప్రవర్తిస్తుండెరో చూడము. ఈ విధముగా గాంధారి శోకిస్తుండగా ఆమె దివ్యదృష్టికి దుర్యోధనుని మృత శరీరము కనిపించెను. అది చూచిన వెంటనే ఆమె స్పృహ తప్పి నేలపై పడిపోయెను. చివరకు స్పృహ నుండి తేరుకొని
వెంటనే పరుగెత్తి తన మృతపుత్రుని హత్తుకుని బిగ్గరగా రోదిస్తూ ఇట్లు విలపించెను. ఓ విధి ఎంత క్రూరమైనది! అయ్యో! గొప్ప సౌందర్యవతుల సంపర్కములో గొప్ప సుఖాలను అనుభవించినవాడు, గొప్ప గొప్ప రాజులతో చుట్టుముట్టబడినవాడు, నేడు గ్రద్దలు చుట్టుముట్టగా కఠిన నేలపై శయనించి ఉండెను. పూర్వం అందమైన పరిచారికలు వింజామరలు వేస్తుండేవారు. నేడు గ్రద్దల రెక్కలతో ఈ విధముగా గాలి వీచబడుతుండెను. గాంధారి శ్రీకృష్ణ భగవానుని వైపునకు తిరిగి ఇట్లు ప్రకటింపసాగెను. భగవన్ లక్ష్మణుని తల్లి అయిన దుర్యోధనుని భార్యను చూడుము. తన భర్త మరియు కుమారుడిని కోల్పోయి ఎంత హృదయ విదారకముగా విలపిస్తున్నతో చూడుము. అట్లే ఇతర మిగతా స్త్రీలను కూడా చూడుము. వారిలో కొందరు తమ భర్తలు తెగిపడిన తలలను పట్టుకుని భరింపలేని శోకముతో బొమ్మలకు వలె నిల్చుండిపోయిరి. వికర్ణుని పడుచు భార్యను చూడుము. తన భర్త శరీరమును గ్రద్దలు పొడుచుకుని తినదలచగా వాటిని దూరముగా తరుముటకు ప్రయత్నిస్తుండెను. అభిమన్యుని శవము ప్రక్కన ఉత్తర ఎలా శోకిస్తున్నదో చూడుము. పాపం ఆ మత్స్య రాకుమారి కేవలం 6 నెలలు మాత్రమే సుభద్ర వీరపుత్రునితో గడిపెను. నిజమునకు గాంధారి తన పుత్రులందరి శవాలను మరియు వారిని పట్టుకుని రోదిస్తున్నట్టు వారి పత్నులు శ్రీకృష్ణ భగవానుడికి చూపసాగెను. పిమ్మట గాంధారి ఇట్లు పలికెను. కృష్ణ చూడుము, కృపాచార్య ముందు నడుస్తుండగా ఎలా ద్రోణుని శరీరము గంగానది తీరముకు ఊరేగింపుగా తీసుకువెళ్లబడుతున్నదో చూడుము. అట్లే శకుని శరీరమును కూడా ఊరేగింపుగా తీసుకువెడుతుండిరి. ఆ దుష్ట ఆ దుష్ట సుబల పుత్రుని కుమారుడైన శకుని స్వర్గములో కూడా నా పుత్రుల నడువ ఈ భూలోకములోకి వలె వైరముకు కారణము కాకూడదని భావిస్తుంటిని. ఈ శ్రీకృష్ణ భగవానుడికి కురుక్షేత్ర రణరంగమునకు యొక్క భయంకర దృశ్యాలను చూపుతూ గాంధారి హఠాత్తుగా గొప్ప ద్వేషముతో మిగిలి బాధకు గురయ్యను. దుఃఖముతో నేలపై పడిపోతూ నిగ్రహ శక్తిని పూర్తిగా కోల్పోయి క్రోధముతో శ్రీకృష్ణ భగవానుడికి సవాలు విసిరెను. గాంధారి ఇట్లు పలికెను. ఓ వాసుదేవా, నీవు ఇట్టి మారణకాండను నిలువరింపగల సమర్థుడవైనను ఎందుకు నీవు ఉపేక్షిస్తూ ఎందుకు అనుమతించితివి? ఓ కృష్ణ, నీవు ఈ ఘోర వినాశమునకు మరియు గొప్ప బాధకు కారణమైతివి కనుక అందుకు ఫలితమును అనుభవించవలను. నా ఈ జన్మలో పతిసేవతో సాధించిన తపోశక్తి ప్రభావముతో నేడు నీకు నేడు నీకు శాపమిస్తుంటిని. కౌరవ పాండవుల పోరును చూస్తూ ఈ ఉపేక్షించినందున నేటి నుండి 36 సంవత్సరాల పిమ్మట నీ బంధువర్గము, మంత్రులు, పుత్రులు నశించిన పిమ్మట నీవు కూడా అడవిలో ఒక సామాన్య కారణముతో అంతమొందింపబడదువు. దానితో నీ వంశస్త్రీలందరూ కూడా నేడు ఈ భరత వంశస్త్రీలకు వలె విలపిస్తూ రోధించెదరు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు దుర్బలమైన చిరునవ్వుతో ఇట్లు బదులిచ్చెను. గాంధారి, నేను కాకుండా కృష్ణి వంశీయులను ఎవరూ నాశనము చేయగల సమర్థులు. ఏమైనను నీ శాపమును గాంధారి, నేను కాకుండా వృష్ణి వంశీయులను ఎవరు నాశనము చేయగల సమర్థులు. ఏమైనను నీ శాపమును నా ఉద్దేశమును నెరవేర్చుకున్నట్టుకు వినియోగించెదను. నీ వాక్కులు సత్యమయ్యేలా నేను యాదవులు ఒకరినొకరు వధించుకుని భూమి తన భారమంతటి నుండి చివరిసారిగా ముక్తినందునట్లుగా ఏర్పాటు చేసేదను. గాంధారి, నీవు నన్ను నీవు నన్ను ఇట్లు నిందించుట నీ అజ్ఞానమునకు నిదర్శనము. నీ దుష్టపుత్రుల అహంకారపు దుష్టచేష్టలకు అనుమతించి నీవు వారి ఈ ఘోర మరణమునకు కారణమైతివి. అది వినిన గాంధారి మౌనం వహించెను. పాండవులు ఆవేదనతో కలత చెందిరి. శ్రీకృష్ణ భగవానుడు యదువంశమును ఎలా అంతమొందించెనో విని వారు కూడా తమ అంతము దగ్గరలోనే కలదని గ్రహించిరి. పిమ్మట ధృతరాష్ట్రుడు ఇట్లు విచారించెను. యుధిష్ఠిరా, ఈ భయంకర యుద్ధములో ఎంతమంది వీరులు చంపబడిరి? ఎందుకు బ్రతికి బయటపడగలిగిరో నాకు వివరించగలవా? అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, 76,20,000 మంది వీరులు మరణింపగా 14,000 మంది అజ్ఞాత వీరులు, 10,165 మంది జాడ తెలియని వీరులు కలరు. 24,165 మంది బ్రతికి బయటపడిరి. ఓ కుమారా, ఈ వీరులందరూ యుద్ధరంగమున ప్రాణాలను సమర్పించి ఎట్టి సద్గతులను పొందిరి అని తిరిగి విచారించసాగాను. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. పెదతండ్రి, క్షత్రియ ధర్మమును పాటిస్తూ తమ ప్రాణాలను ఆనందముగా అర్పించిన వీరులందరూ ఇంద్రలోకమునకు వెళ్ళిరి. ఏ వీరులు నిరాశతో విచారముగా ప్రాణాలను పోగొట్టుకున్న వారు గంధర్వలోకమును చేరిరి. ఎవరు భయముతో పారిపోతూ లేక ప్రాణభిక్షను కోరుతూ తమ ప్రాణాలను పోగొట్టుకునిరో వారు గూహ్యకుల లోకాలను అనగా యక్షలోకాలను చేరిరి. ఏ వీరయోధుడు తన అస్త్రశస్త్రాలు సమాప్తమైనను నిర్భయముగా తమ శత్రువులను ఎదురిస్తూ ప్రాణములు అర్పించును వారు ఉన్నతమైన బ్రహ్మలోకమును చేరిరి. అంతేకాకుండా యుద్ధభూమిలో ప్రమాదవశాత్తు మరణించిన వారు ఉత్తర కురుదేశాలను చేరిరి. ధృతరాష్ట్రుడు ఉత్సాహముతో తరువాత
తరువాత ఇట్లు ప్రశ్నించెను. యుధిష్ఠిరా, నీవు గొప్ప ఋషిక వలె వీటన్నింటిని ఎలా ఎరుగుదువు? అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను. రాజా, మేము అరణ్యవాసములో ఉన్నప్పుడు లోమస ఋషి మా వద్దకు విచ్చేసేవారు. అతని నుండి నేను ఈ దివ్యదృష్టిని పొందితిని. తరువాత ధృతరాష్ట్రుడు ఇంకను ఇట్లు విచారింపసాగెను. యుధిష్ఠిరా, ఈ మృతులైన వీరులెవరికి మనము అంత్యక్రియలను జరిపించవలెను. అందుకు బదులుగా యుధిష్ఠిరుడు కౌరవ పురోహితుడు సుధర్ముని మరియు తమ పురోహితుడు దౌమ్యుని అట్లే సంజయ, విదుర, యుయుత్సువు మరియు ఇతర అనేక సేవకులు ఇంద్రసేనుని అధ్యక్షతన మరణించిన ప్రతి ఒక్కరికి అంత్యక్రియ కర్మలను సరియైన పద్ధతిలో జరిపించుటకు ఆజ్ఞాపించెను. దయార్థుడైన యుధిష్ఠిర మహారాజు ఏ ఒక్కరును అనాథగా తమ తమ రాబోవు గతులను కోల్పోకుండునట్లుగా అంత్యక్రియలను పూర్తి చేయదలచెను. యుధిష్ఠిరుని ఆదేశానుసారము ఈ కార్యములో ప్రధాన బాధ్యతలను చేపట్టిన వారు అధిక మొత్తములో చందనము, లేహ్యము, నెయ్యి, అత్తరు, వస్త్రాలు అట్లే కుప్పలుగా ఎండుకట్టెలను సమకూర్చుకొనిరి. అనేక చితులను ఏర్పాటు చేసి శాస్త్రోక్తమైన విధులను అనుసరించి దుర్యోధనునితో మొదలుకొని అతని సోదరులందరితో పాటు మృతదేహాలన్నింటికీ దహనక్రియలను నిర్వహించిరి. ఈ దహనక్రియలు కొనసాగుతుండగా అసంఖ్యాకముగా స్త్రీరోదనలు బ్రాహ్మణుల వేదమంత్రాలలో కలిసిపోయిను. యుద్ధములో పాల్గొనుటకు దూరదేశాల నుండి వచ్చిన రాజుల మృతదేహాలకు సంబంధించిన బంధువులు మరియు మిత్రులు లేనట్టి వేలాది శవాలను కుప్పలుగా ఒక్కచోట చేర్చి దహనక్రియలను నిర్వహించిరి. దహనక్రియలన్నీ పూర్తయ్యేసరికి చీకటి అలుముకొనుటతో ధృతరాష్ట్రుని ముందుంచుకుని యుధిష్ఠిరుడు అందరితో కలిసి ఊరేగింపుగా గంగా నదికి బయలుదేరెను. అక్కడ కౌరవ స్త్రీలు మరణించిన తమ బంధువులను తిలోదకాలకు అర్పించిరి. ఆ సమయంలో కుంతీదేవి భరింపలేని దుఃఖముతో ఒక్కసారిగా ఇలా ప్రకటించెను. పుత్రులారా, మీ గొప్ప శత్రువు కర్ణుడు నిజమునకు మీకు జ్యేష్ఠ సోదరుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వం నాకు జన్మించెను. కనుక మీరందరూ ఇప్పుడు అతని శాశ్వత శ్రేయస్సు కొరకు తిలోదకాలను అర్పింపుడు. అది వినిన పాండవులు తీవ్ర దిగ్భ్రాంతితో దాదాపు నిశ్చేష్టులైరి. తీవ్ర బాధతో బరువెక్కిన స్వరముతో యుధిష్ఠిరుడు ఇట్లు అర్థించెను. మాత, నీవు నీ వివాహమునకు పూర్వం ఎలా కర్ణునికి జన్మనిచ్చితివి, మరియు ఎందుకు అతడు సూతపుత్రునిగా పిలువబడెను? దయచేసి మాకు వివరముగా తెలుపుము. తల్లి ద్వారా జరిగిన కథనంతటిని వినిన యుధిష్ఠిర మహారాజు మిగిలి ఉన్న కర్ణుని బంధువులందరినీ పిలిపించెను. వారందరితో కలిసి గంగానదికి వెళ్లి మరణించిన కర్ణుని సద్గతి కొరకు తిలోదకాలను అర్పించెను. పాండవులు నీటిలో నుండి బయటకు వచ్చి సంహరింపబడిన అసంఖ్యాకమైన యోధులను తలుచుకుంటూ తీవ్రముగా విచారింపసాగిరి. ఇంతటితో మనకు మహాభారతంలోని స్త్రీ పర్వం సమాప్తం. మీకు మన మహాభారతం సిరీస్ నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు. మన నవర్షి స్టోరీ కార్నర్లో మహాభారతమే కాకుండా వేరే ఇతర మంచి మంచి కథలు కూడా ఉన్నాయి. మీరు మన ప్లేలిస్ట్లో చూడగలరు.